రాజుగారు 180 విందులో, తాగుబోతు విందులో రాణిగారు కౌరెడతారు. నువ్వు వచ్చి డ్యాన్స్ ఎయ్యాలని. ఆ! పార్టీలో. అందరి ముందు మరి ఎలాగుంటది? ఈ వష్టి గారు బిగిసిపోద్ది. రాణి బిగిసిపోద్ది. నేనేయనంటది. ఏయనన్నప్పుడు రాజు ఆటోమేటిక్ కోపం వత్తది కదా మరి. రాణిగారు కౌరెడితో వచ్చి డ్యాన్స్ ఎయమంటే మరి ఎయలేదు. కోపం వత్తది. కోపగించి ఇంకా అందరిని పిలిపిచ్చి, రాజాలని అందరిని పిలిపిచ్చి ఏదోటి చేయాలి, ఒక ఆజ్ఞ ఇచ్చేయాలి, దీన్ని తీసేయాలి అనే ఉద్దేశంతో రాణిగారిని బహిష్కరిస్తాడు. రాణిగారి స్థానం నుంచి కిందకి దింపేస్తాడు. ఆవిడ కావాలంటే ఏయొచ్చు డ్యాన్స్ పోతే పోయిందని. కానీ ఎయదు. ఆ టైంలోనే ఒక ఆజ్ఞ ఇచ్చుకొని ఈవిని తీసేసి ఇంకో కొత్త రాణిని పెట్టుకోవాలని ఆయన ఒక స్వయంవరం ప్రకటించుకుంటాడు. ఆ! ఆ! స్వయంవరం ప్రకటించుకుంటాడు. చాలామంది యవన స్త్రీల్ని ఈ రాజుగారు రాణిగా ఎంపిక చేసుకోవాలని ఒక స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తే, అందులో ఈ మొర్దెకై ఆ! ఈ ఎస్తేరుకి చెప్పి నువ్వు కూడా వెళ్ళు. నువ్వు కూడా పార్టిసిపేట్ చెయి. కానీ నువ్వు యూద స్త్రీ అని చెప్పొద్దని చెప్తాడు. అంటే రిలేషన్ లేకుండా పంపిస్తాడు. పంపించినప్పుడు ఈమె కూడా వెళ్ళినప్పుడు ఈ అహష్వేరోష్‌కి ఎస్తేరు సౌందర్యవతి. ఈ వష్టి కూడా సౌందర్యవతిగానే రాయబడింది గ్రంథంలో. అంతర్జాతీయంలో కనపడదు. ఈ ఎస్తేరు కూడా బహు సౌందర్యవతి అందగత్తె. వెంటనే లైక్ చేస్తాడు. ఎవరు? రాజుగారు మొత్తం చాలా విపరీతంగా ప్రేమిస్తాడు. చాలా మనసు పడతాడు ఇంక చూడగానే. అంటే ఫస్ట్ చూపులోనే నచ్చేసిందంట చూసారా? చూడటం ఎస్తేరంటే చాలా ప్రేమ పుట్టుకొచ్చేసింది రాజుగారికి. వచ్చేసి రాణిగా చేసుకుంటాడు ఖచ్చితంగా. రాణి అయిపోద్ది ఎస్తేరు. రాణిగా ఆ స్థానంలో అడుగుపెడతాడు. అడుగుపెట్టినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక ద్వారం దగ్గర మొర్దెకై ఆ! రిలేషన్ లేకుండానంటే ఎస్తేరుకి ఈయనకి సంబంధం లేకుండా ఆ గుమ్మం ముందు ఉంటాడు. బయటే ఉంటాడు పాపం. చెప్పడు మొర్దెకై ఇదిగో నన్ను పెంచుకున్నాడు ఏం చెప్పదు. ఎస్తేరుకి ఖరాఖండిగా చెప్తాడు. నువ్వు యూద స్త్రీ అని చెప్పొద్దు. నేను నీకు ఇలా పలానా అని చెప్పొద్దు అని ముందుగానే చెప్తాడు. నువ్వు యూదురాలని చెప్పొద్దు అని చెప్తాడు. చెప్పి ఉన్న టైంలో ద్వారపాలకులు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమని? రాజుగారి మీద కుట్ర చేస్తారు చంపేత్తాకి. ఆ ఆ వార్త మాట్లాడుకునే మాటలో ఈ మొర్దెకై చెవిన పడి రాణి ఏంటంటే ఎస్తేరుకి అందిస్తాడు. ఇలాగా అహష్వేరోషుని చంపేస్తాక మాట్లాడకుండా నేను విన్నాను. నువ్వు ఖచ్చితంగా నీకు చెప్తున్నానని చెప్పినప్పుడు వెంటనే ఎస్తేరు వెళ్ళి రాజుకి చెప్పగానే రాజు మొత్తం అందరిని నించోబెడితే నిజం ట్రూ అయిపోద్ది. విచారిస్తే విచారణ బయటపడిపోద్ది. రాజుగారి మీద కుట్ర చేసి రాజుగారు చంపేస్తాకే పలానా వాళ్ళు కానీ వెంటనే వాళ్ళని చంపించేసి రాజు ఎస్తేర్ని చాలా ప్రేమిస్తాడు. అట్ ది సేమ్ టైం మొర్దెకైని కూడా మెచ్చుకుంటాడు. మొర్దెకై మీద పడద్దు చూపు. నా ప్రాణం కాపాడినాడు మొర్దెకై అని.